అయినా తీసుకోండి, మీరు ఏ వర్బ్ అయినా ఈ ప్లేస్లో తీసుకోండి, కానీ ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. నేను ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటానని చెప్పాలనుకోండి, ఐ డూ లెర్న్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ ఐ డూ లెర్న్ సంథింగ్ న్యూ అని చెప్తాము. నేను నేర్చుకోగలను అంటే కెన్, ఐ కెన్ లెర్న్. నేను నేర్చుకోగలిగాను అంటే నేను ఆల్రెడీ గతంలో నేర్చుకోగలిగాను, ఐ కుడ్ లెర్న్. నేను నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, ఐ మే లెర్న్. నేను నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, ఐ మైట్ లెర్న్. నేను నేర్చుకోవాలి, ఐ షుడ్ లెర్న్. నేను తప్పకుండా నేర్చుకోవాలి, ఐ మస్ట్ లెర్న్. నేను నేర్చుకుంటాను, ఐ వుడ్ లెర్న్. లేదా ఒకప్పుడు నేర్చుకునేవాడిని, ఐ యూజ్ ఇట్ టు లెర్న్. నేను నేర్చుకోవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు లెర్న్. నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను, ఐ విల్ లెర్న్ ఆర్ ఐ షెల్ లెర్న్. చూడండి, ఇక్కడ లెర్న్ తీసేసి సింపుల్గా మనము స్పీక్ పెడదాం. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అదర్వైజ్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను ఈరోజు, ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏమో మాట్లాడితే మాట్లాడొచ్చు, ఐ మే లెర్న్, ఐ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ మైట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో తప్పకుండా మాట్లాడాలి, ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవాడిని, ఐ యూజ్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను తెలుగులో మాట్లాడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను భవిష్యత్తులో ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ షల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ వస్తే మీరు దేనైనా తీసుకోండి. ఐతో చెప్పాను, ఇప్పుడు వీతో తీసుకోండి. మీరు సింపుల్గా వీని తీసుకున్నాము, ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకోండి. వి యూజ్ ఇట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి మైట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, we can speak in English, we could speak in English, we do speak in English, we will speak in English. ఇప్పుడు నెక్స్ట్ యూ తో తీసుకోండి. అది you use it to, you would, you must, you should, you may, you might, you can, you could. ఇప్పుడు దే తో తీసుకోండి. they use it to, they had to, they would, they can, they could. ఇలా మీరు ఈ హెల్పింగ్ వర్బ్, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అవేంటో చెప్తాను. వీటి తర్వాత మీరు ఈ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తే సరిపోతుంది, మనం ఇంగ్లీష్తో ఫుట్బాల్ ఆడొచ్చు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు నేర్చుకోవడమే కాదు, కొన్ని వందల మందికి ఇంగ్లీష్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. రేపు మళ్ళీ ఇరెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ని కూడా చెప్తాను. అప్పటి వరకు మీరు చేయాల్సిన